వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నాను, అది కేవలం ఆయన కృపని నమ్మి స్తుతిస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగా మనం ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండము 19వ అధ్యాయం 1-6 వచనాల్లో మనం కొన్ని విషయాలు క్లుప్తంగా నేర్చుకుందాం. ఇశ్రాయేల్ ప్రజల యొక్క అరణ్య యాత్రలో వాళ్ళ ప్రయాణ విశేషాలు కొన్ని క్లుప్తంగా నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులైన ప్రేమాంబేండు కృపాంబేండు దయాంబేడువైన ప్రభా, మీ అభివృద్ధి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఒకసారి నీ పాత్రలకు వచ్చినైనా ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మేము ఇంకనూ మీలో మా విశ్వాస ప్రయాణంలో ఎలా సాగిపోవాలో మాకు నేర్పించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి మీ పాదాలు పట్టుకుని అతి విక్రయంగా ఏడుకొచ్చినాం తండ్రి. ఈ 19వ అధ్యాయం చూసుకుంటే ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేస్తున్నారు కదా. ఈ 19వ అధ్యాయంలో 1-6 వచనాలను చూసుకుంటే వీళ్ళ ప్రయాణంలో ఒక కీలకమైన మలుపును చూపిస్తోంది అన్నమాట, సూచిస్తోంది ఈ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ ఇశ్రాయేలు సీనాయి పర్వతానికి చేరుకొని రక్షింపబడిన బానిసల నుండి అధికారపు నిబంధన జనాంగముగా, వాళ్లకు ఒక అధికారం ఉండి నిబంధన జనాంగంగా పరివర్తన చెందేలాగా ఇది సూచిస్తుంది. దేవుడు 10 ఆజ్ఞలకు రంగం సిద్ధం చేస్తూ 10 ఆజ్ఞలు ఇవ్వడానికి అంతా సిద్ధం చేస్తూ వారు తనకు లోబడితే ఇశ్రాయేలును తన అమూల్యమైన సొత్తుగా, వాళ్ళు దేవుని యొక్క మాట విని ఆయన మాటకు ఆజ్ఞకు ఆయన చెప్పిన దానికి విధేయత చూపి లోబడితే వాళ్ళకి అమూల్యమైన సొత్తుగా, ఎవరి సొత్తుగా? దేవుని యొక్క సొత్తుగా, యాజకుల రాజ్యముగా మరియు పరిశుద్ధ జనాంగముగా చేస్తారని వాగ్దానం చేశాడనమాట. ఆ వాగ్దానానికి వాళ్ళని సిద్ధపరుస్తూ ఈ ప్రయాణంలో అనేక విషయాల్లో వాళ్ళు లోబడుతున్నారా లేరా, వాళ్ళని తన సొత్తుగా ఎలా చేసుకోవాలి, యాజకుల రాజ్యంగా పరిశుద్ధ జనాంగం చేయాలి అని దేవుడు తన వాగ్దానం వారి పట్ల నెరవేర్చడానికి ఒక ప్రణాళికని సిద్ధం చేసి ఆ ప్రణాళిక చొప్పున జరిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో మన ప్రయాణంలో, విశ్వాస ప్రయాణంలో అనేకమైన ఒడిదొడుకులు, అనేకమైన మార్పులు, మన ఆత్మీయ జీవితంలో, ఇరొక సంబంధమైన జీవితంలో అనేకమైన మార్పులు, పరీక్షలు గుండా మనం ప్రయాణిస్తూ ఉంటాం. ఆ సమయంలో మన విశ్వాసం కోల్పోకూడదు, దేవుని మాటకు లోబడాలి. ఐగుప్తును విడిచిపెట్టిన సుమారు 3 నెలల తర్వాత మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు సీనాయి అరణ్యానికి చేరుకున్నారు. ఎప్పుడు? ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత సుమారు 3 నెలల తర్వాత ఎవరి నాయకత్వంలో? మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు ఏ అరణ్యానికి చేరుకున్నారంటే సీనాయి అరణ్యానికి చేరుకున్నారు. ఈ పర్వతం మీద వారు ఆరాధన చేస్తారని దేవుడు అంతకుముందు చేసిన వాగ్దానాన్ని వారు నెరవేర్చారు. దేవుడు అంతకుముందు వాళ్ళ పట్ల వాగ్దానం చేశాడు కదా, ఈ పర్వతం మీద వాళ్ళు ఆరాధన చేస్తారని. కాబట్టి ఆ వాగ్దానాన్ని నెరవేర్చారన్నమాట వాళ్ళు. దేవుడు ఇశ్రాయేల్ ఎలా తీసుకెళ్ళాడంటే గద్దరెక్కల మీద మోసి రక్షించాలని వారికి గుర్తు చేస్తాడు. వాళ్ళని ఎలాగా తీసుకెళ్ళాడంటే ఒక గద్ద రెక్కల మీద తన బిడ్డల్ని ఎలాగా మోసి తీసుకెళ్తుందో ఇశ్రాయేల్ ప్రజల్ని అలా తీసుకెళ్ళినట్టుగా మనం అలా తీసుకెళ్ళి వాళ్ళని రక్షించినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. ఇది దైవిక రక్షణ, దేవుని యొక్క రక్షణను, ఆయన పోషణాన్ని, ఆయన సంరక్షణని మరియు వారిని తన వద్దకు తీసుకువచ్చే వ్యక్తిగత ప్రేమపూర్వక చర్యను సూచిస్తుంది. అంటే ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవునికి ఉన్న ఆ ప్రేమ, శ్రద్ధ, వాళ్ళని సంరక్షించడం, పోషించడం, వాళ్ళ పట్ల వ్యక్తిగతంగా ప్రేమపూర్వకంగా అన్ని కార్యాలు చేయడాన్ని సూచిస్తుందన్నమాట. ఆయన ప్రేమని ఇక్కడ సూచిస్తుంది. మరి దేవుడు నీ పట్ల నా పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, ఒక వ్యక్తిగత శ్రద్ధ కలిగి ఉన్నాడు. మరి ఆయన మన పట్ల తన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఆయన మనల్ని రక్షిస్తాడు, సంరక్షిస్తాడు, పోషిస్తాడు, విడుదలిస్తాడని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఈ నిబంధన ఒక షరతుతో ఇవ్వబడింది. ఈ నిబంధన ఇవ్వబడింది ఏంటంటే, మీరు నిజంగా నా మాట విని
నా నిబంధనను పాటిస్తే ఇది షరతులు లేని కృప అంటే రక్షణ నుండి షరతులతో కూడిన భాగస్వామ్యానికి సేవగా మారుతుంది మాట. అంటే ఒక షరతు ఇవ్వబడింది. ఏమిటి? నిజంగా దేవుని మాట వినాలి, ఆయన నిబంధనను పాటించాలి. ఆయన మనకి ఏ నిబంధనలు ఇచ్చాడో ఆ నిబంధనలు ఇశ్రాయేల్ ప్రజలు పాటించాలి. ఇది షరతులు లేని కృప. ఆయన కృప ఎలాంటిదంటే షరతులు లేనిది. అంటే రక్షణ నుండి షరతులతో కూడిన భాగస్వామ్యానికి సేవగా, ఆయనకి సేవ చేసే విధంగా మార్చేలాగా ఆయన చేస్తున్నాడు. భూమండలం అంతా ఆయనకే చెందినప్పటికీ దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక ప్రత్యేకమైన నిధిగా, అంటే విశిష్టమైన విలువైన ఆస్తిగా వర్ణించాడు. ఆయన భూమండలాన్ని అంతటి సర్వప్రపంచానికి దేవుడైనప్పటికీ కూడా ఇశ్రాయేల్ ప్రజలకి ఒక ప్రత్యేకమైన నిధిగా, ఆయనకి వాళ్ళకి ఒక నిధి అంటే విశిష్టమైన విలువైన ఆస్తిగా ఆయన అక్కడ వర్ణించబడ్డాడు. ఈ వాక్యంలో, ఈ అధ్యాయంలో చూసుకుంటున్నాం. మరి నిజమే, దేవుడు మనకు ఒక నిధి, ఒక ఆస్తి, సర్వసంపదలు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు, మన ధనం సర్వసంపదలు ఆయన యందే ఉన్నాయి. ఆయనని మనం దేవుడిగా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి ఆయన ఒక ఆస్తిగా ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు, సంరక్షకుడిగా ఉంటాడు, పోషిస్తాడు, మన భారాలైనా మోస్తాడని తెలుసుకోవాలి. ఈ రాత్రి కాల సమయంలోని నా విశ్వాసం ఎలా ఉందో మనం పరీక్షించుకుంటూ మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఒక నిర్దిష్ట యాజక గోత్రానికి బదులుగా యావత్ జాతి దేవునికి మరియు మిగిలిన ప్రపంచానికి మధ్యవర్తులుగా వ్యవహరించడానికి, దేశాలకు దేవుని ప్రతినిధులుగా ఉండడానికి పిలువబడింది. ఒక నిర్దిష్టమైన యాజక గోత్రానికి బదులుగా యావత్ జాతి దేవునికి, ప్రపంచమంతా జాతి దేవునికి మరియు మిగిలిన ప్రపంచానికి కూడా మధ్యవర్తులుగా వ్యవహరించడానికి, దేశాలకు దేవుని ప్రతినిధులుగా ఉండడానికి పిలువబడింది అన్నమాట ఒక యాజక గోత్రం. ప్రజలు ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం వేరు చేయబడాలి, అంటే పరిశుద్ధపరచబడాలి, వేరు చేయబడాలి. ఆయన ఆయన మన్ని ప్రత్యేకించుకుంటాడు అన్నమాట, ప్రత్యేకించబడాలి. వారు దేవుని సేవకి తమను తాము అంకితం చేసుకొని ఇతర దేశాల విగ్రహారాధన పద్ధతి నుండి వేరుగా ఉండాలి, ప్రత్యేకపరచబడాలి అన్నమాట. ఆయనే నిజమైన దేవుడని నమ్మాలి. ఆయన దేవుని సేవకు తమను తాము అంకితం చేసుకోవాలి. ఇతర దేశాలు, మన పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్లు ఇతర దేశాల విగ్రహారాధన పద్ధతుల నుండి వేరుగా ప్రత్యేకింపబడాలని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఆయన మాటకి మనం లోబడితే, ఆయన నిబంధనకి మనం లోబడితే ఆయన మనం రక్షిస్తాడు, రక్షణిస్తాడు, సంరక్షిస్తాడు, పోషిస్తాడు, వ్యక్తిగత ప్రేమ చూపుతాడు, ప్రత్యేకమైన వాళ్ళగా మన మీద శ్రద్ధ కలిగి ఉంటాడు. ప్రేమకు పూర్వకమైన క్రియల ద్వారా, ఆయన కార్యాల ద్వారా మన పట్ల గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. నేను ఆయనలో మనకున్న తలాంతులతో చిన్న సేవ చేయడానికి ఒక పాత్రలుగా ఆయన ఎంచుకుని వాడుకుంటాడు. కాబట్టి ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని గద్దరెక్కల మీద మోసాడు, మన్ని కూడా ఆయన మన భారాలన్నీ మోస్తూ, ఆయన భరిస్తూ మన నడిపిస్తున్నాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము. నీకోసం నా కోసం ప్రాణం పెట్టి ఆ సిలువపై బలియాగమై ఆయన అమూల్యమైన బలియాగం ద్వారా, రక్తధారల ద్వారా మనకిచ్చిన రక్షణని మనం సంరక్షించుకుంటూ, అది సంరక్షించుకోవడానికి కూడా దేవుని కృపని, ఉచిత కృపని ద్వారా మనం ప్రార్థనాపూర్వకంగా మన విశ్వాస జీవితాన్ని సాగిపోవాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమైన, కృపామణి, దయామడుగున ప్రభా, మీ అపరించి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాసానికి వచ్చిన నాయన మీరు మాకు ఇచ్చిన కొద్దిపాటి నాయన విషయాలను బట్టి, క్లుప్తంగా మాకు వివరించిన విధానం బట్టి, నీ ఆత్మ నడిపింపుని బట్టి మీకు వందనాలు ప్రభావం, మీకే స్తోత్రమైన. మీరు ఇశ్రాయేల్ ప్రజలు ఎలా గదరక్కల మీద పోశారో, మా భారాలు, మా శాపాలు, మా సమస్తం మీరు భరించి ఆ సిలువుపై మరణించి సిలువు బలియాగం ద్వారా అమూల్యమైన రక్తదానం ద్వారా నాకు మాకు వచ్చిన రక్షణని జాగ్రత్తగా మేము కాపాడుకునేలా మా విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని, మేము ఎట్టి విధంగా జీవించమన్నా, ఆత్మీయ జీవితంలో మేము ఎలా ముందుకు సాగిపోవాలో దినదినము నాయన మీలో మేము అంటకట్టుబడి ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని, అటువంటి నడిపింపును మాకు దయచేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కిలినంగా వచ్చినాం తండ్రి, ఆమేన్. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నారు
సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మరి కామెంట్ కూడా పెట్టాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నన్ను ఇంకా నువ్వు ప్రోత్సహించి మీలో ముందుకు నడిపించాలని కోరుతున్నాను. మీ అందరికీ నా వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మీ బిడ్డలు, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి అన్ని విషయాల్లో మీరు ముందుకు సాగిపోవాలని నేను ఆశపడదు. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఈ వీడియోని నేను ఇంతటితో ముగిస్తున్నాను. మరొకసారి కలుసుకున్న పర్యంతం మీ అందరి గురించి ప్రార్థన చేస్తామని విన్నవించుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.